అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెటిన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. అయితే భూకంపం తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పై కొలిస్తే గనక 5.3గా నమోదైపోయింది. ఇక ములుగు జిల్లాలో చూసుకుంటే మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైంది అన్నారు. ఇక రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ భూమి లోపల 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం అనేది నమోదైనట్లుగా చెప్పారు. అందుకే తెలంగాణ రీజనల్లో 5.3 భూకంప తీవ్రత అనేది చాలా అరుదట. ఎప్పుడు రాని విధంగా ఈసారి వచ్చిందని చెప్తున్నారు. ఇక గతంలో 1969లో భద్రాచలంలో ఇదే తీవ్రతతో భూకంపం అనేది సంభవించిందట. అటు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. అలాగే ఉదయం 7:20 నుంచి ప్రారంభమై 7:26 వరకు భూకంపం అనేది వచ్చినట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. మొత్తానికి 6 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. ఉదయం 7:27 కూడా వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి ఈ ప్రాంతాలలో భూకంపం అనేది సంభవించిందట. ఇక ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలో 20 ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల మధ్య తేడాలు అనేవి ఉంటే గనక భూకంపాలు వస్తాయట. ఇక గోదావరి బెల్టులో భూమి పొరల్లో చాలా తేడాలున్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ఈ భూకంపాలు అనేవి ప్రకంపనలు అనేవి సంభవిస్తున్నాయి అని చెప్పారు. ఇక ఎన్జిఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చిందట. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించిందని, 1983లో మేడ్చల్లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా 2021 జనవరి 26న కూడా పులిచింతల్లో 4.8 తీవ్రతతో భూకంపం అనేది వచ్చిందట. రిక్టర్ స్కేల్ పై చూసుకుంటే 4 తీవ్రతకు పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు మాత్రం ఖచ్చితంగా ఇవే. ఇంతకు మించి ఇప్పటి వరకు రాలేదని చెప్తున్నారు సైంటిస్టులు. మొత్తానికి భూ ప్రకంపనలకు సంబంధించి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం అయితే వణికిపోతున్నారు. ఇక ఏ సమయంలో ఏ గోడలు కూలిపోయి ప్రాణాలు కోల్పోతామో అన్న ఆందోళనలో ఉన్నారు. పలు చోట్ల ఇంటి గోడలు కూడా పడిపోయాయి. అయితే సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ మాత్రం కూలిపోయింది. 30 సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో కూడా పలు చోట్ల రికార్డు కూడా అయ్యాయి. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూ ప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్లు కూడా వచ్చాయి. అలాగే పలు షాపుల్లో ఉన్న వస్తువులు కూడా కింద పడి చెల్లాచెదరుగా పారిపోయాయి. ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు వారి యొక్క ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాల్లో రికార్డ్ అయ్యాయి. అలాగే మంచిర్యాల, చెన్నూరు, జైపూర్ మండలాల్లో కూడా కనిపించింది. మొత్తానికి వరంగల్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడం జరిగింది. అయితే ఉదయం 7:27 సంబంధించి 7:45 వరకు కూడా భూమి ఊగినట్లు అనిపించిందని చెప్తున్నారు అక్కడి స్థానికులు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కనిపించింది. భూమి 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు. అయితే భయాందోళనలతో పరుగులు తీశామని చెబుతున్నారు ప్రజలు. ఇక ఉదయాన్నే దుకాణాల్లో ఉన్నవారు సైతం భయంతో వణికిపోయారు. ఇక సింగరేణి కోల్ బెల్ట్ దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు కూడా వచ్చాయి. అయితే కోల్ బెల్ట్ దగ్గర ఉండడంతో ప్రజలు భయపడ్డారు. ఇక కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారట. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉదయం 7:27 భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. దీంతో ఇళ్లలో నుంచి అందరూ బయటకు వచ్చారు. ఇక కాసేపు ఏం అర్థం కాక భయపడిపోయారు. ఇక హైదరాబాద్ కి సంబంధించి మహానగరంలో రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో భూమి 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది. ఇక హైదరాబాద్ జోన్ 2 పరిధిలో అయితే ఉంది కాబట్టి అందులోనూ తక్కువ భూకంపాలు వచ్చే జోన్ లో ఇప్పటికీ భూ ప్రకంపనలు రావడం చర్చనీయాంశంగా మారిపోయింది. అటు ఏపీలోనూ పలు చోట్ల భూమి కంపించింది. విజయవాడ, విశాఖ, ఏలూరు, జగ్గేపేట, నందిగామ, తిరుపూరు, గుడివాడ, మంగళగిరిలో భూ ప్రకంపనలు అయితే కనిపించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక నందిగామలో కూడా 4 సెకండ్ల పాటు, గుడివాడలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. విజయవాడ, జగ్గేపేట, తిరుపూరులో పలు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయట. ఇక జగ్గేపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. అలాగే నందిగామలో కూడా 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక ఏ సమయంలో ఎలాంటి భూ ప్రకంపనలు వస్తున్నాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.